లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ రేపే విడుదల. కారణాలు తెలుసుకుందాం. వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు గత కొన్ని రోజుల క్రిందట ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నంగా మారిపోయి దాడులు, దాష్టికాలు ఇవన్నీ జరిగినాయి. సరే, ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మాట్లాడటం అనేది తప్పే. ఎట్ ద సేమ్ టైం ఆ మాటలకి వీళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్, కూటమి కార్యకర్తల నుంచి వచ్చిన రియాక్షన్ కూడా ముమ్మాటికి ఖండించాల్సిందే. సో చట్టపరంగా చర్యలు తీసుకోవడం వేరు, డైరెక్ట్గా వెళ్ళిపోయి భౌతిక దాడులకు పాల్పడతాం, ఇంటిని ధ్వంసం చేయటం, అలాగే కార్లు ధ్వంసం చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన అంశమే. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద డ్రామా సంచరించుకుంది. సో ఫైనల్గా అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. ఇది ఒకటి. ఇక దాని తర్వాత ఆయన పైన పలు చోట్ల కేసులు నమోదు కావడం, చివరికి 36 కేసులు అవడం, అవన్నీ కూడా ఒకే కేసులాగా పరిగణించాలని చెప్పేసి హైకోర్టు దగ్గరికి వెళ్ళటం, హైకోర్టు సో వాటన్నిటిని కొట్టేసరి ఇంతవరకు బాగానే ఉందా. అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడ నుంచి పీటీ వారెంట్ మీద గుంటూరు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ విధానం కేసులో అప్పుడు నిరసన తెలియజేస్తూ పోలీసులతో కొంత దురుసుగా ప్రవర్తించిన విధానం పైన పోలీసులే, పట్టాపురం పోలీస్ స్టేషన్ పోలీసులే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏదైతే ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే ఆయనకి బెయిల్ వచ్చేసింది. కానీ ఈ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం ఆయనకి బెయిల్ రాలా. సో అందు గురించి ఆయన జైల్లో ఉన్నారు. సరే, బెయిల్ రాకుండా ఎక్కడికి పోద్ది, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి వస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. సో ఎట్టకేలకు ఆయనకి బెయిల్ మంజూరైనట్లుగా తాజాగా అందుతున్న సమాచారం. ఇక రేపు విడుదల కాబోతున్నారు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ ఈ పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒకటి, ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపుగా 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడో 89లోనే ఎమ్మెల్యే అయిన వ్యక్తి. సో అటువంటి ఆయన, పైగా ఆయన గురించి తెలిసిన ఏ ఒక్కరైనా సరే ఆయన చాలా వరకు హుందాగానే ఉంటారు. ఏదైనా విషయం వస్తే ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఆయన కొంచెం బ్యాలెన్స్ తప్పారా అనే భావన అయితే కలుగుతూ ఉంది. సో ఆయన ఎప్పుడు కూడా అంత తీవ్రంగా బర్స్ట్ అయిన పరిస్థితులు కూడా కనిపించలా. మొన్నే చాలా దారుణంగా బర్స్ట్ అయ్యారు. సో తర్వాత ఆయన రియలైజ్ అయినట్టున్నారు, అరే మనం అనవసరంగా నోరు జారామా ఏంటి అనే దూరంలో. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సరే, ఈ డ్రామా అంతా మనందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటి, సరే మనం తప్పు చేసాము, అప్పుడున్న పరిస్థితుల్లో ఇక తప్పలేదు, లోపలికి వెళ్ళాం. సో ఇక ఇట్లాంటివన్నీ మనకెందుకు, చాలా హుందాగా ఉందాం, హుందాకరమైన రాజకీయాలు చేద్దాం, యాక్టివ్గానే ఉందాం, ప్రెస్ మీట్లు పెడదాం, విమర్శిద్దాం, కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళొద్దు అనే ధోరణిలో ఉంటారా? లేకపోతే మొన్న ఆ రకంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి ఏమైనా ఇంకొంచెం రెచ్చిపోయేలాగా ఇంకా గట్టిగా ఘాటైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే ఎవరైనా సరే పొరపాటున ఇట్లాంటివి జరిగినప్పుడు, ఆ తర్వాత ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఇక ఎందుకులే మనకి ఈ తలనొప్పులన్నీ అని చెప్పేసి కొంత సైలెంట్ అవుతారు. అలా అయితే అసలు ఏ పంచాయతీ ఉండదు. లేదు, నన్నే ఇలా చేస్తారని చెప్పేసి ఆయన ఏమన్నా అగ్రెసివ్గా వచ్చారనుకోండి, అప్పుడు డిఫరెంట్ వర్షన్ ఉంటుంది. ఇది ఒక తంతు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఆయనకి బెయిల్ వచ్చింది అనగానే సరే, కూటమికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు లేదా ప్రభుత్వమే కక్షపూరిత ధోరణితో ఈ బిట్టు కట్ చేసుకోకసారి. కానీ బెయిల్ వచ్చింది అనగానే అని కాకుండా బెయిల్ వచ్చింది అనగానే అనే పదం తీసేసే, ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, అంబటి రాంబాబుని అరెస్టు చేయగానే కూటమికి సంబంధించిన వాళ్ళు కావాలనే నాయకులు కక్షపూరిత ధోరణితో ఆయన వ్యవహరించి ఆయన అరెస్ట్ చేశారు ఆయన విషయంలో అని చెప్పేసి అంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో కక్షపూరిత ధోరణి ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు అడావుడి చేసి బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు ఇదిగో మా నాయకుల్ని కావాలని టార్గెటెడ్గా ఇలా చేస్తున్నారని చెప్పేసి అని కూడా వ్యాఖ్యానించారు. ఓకే, వాళ్ళ సైడ్కే వద్దాం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు కూటమి నాయకులు వ్యక్తిగతంగా టార్గెటెడ్గా వ్యవహరించారు అని అనుకుంటే ఇప్పుడు అంబటి రాంబాబు బయటికి రాడు. ఎందుకు రాలేడో కూడా చెప్తాను. ఇప్పుడు ఆయనకి బెయిల్ వస్తుంది అనే లోపల మరలా ఇంకో కేసు వేసేవాళ్ళు, ఖచ్చితంగా వేసేవాళ్ళు.
ఇప్పుడు మనకు తెలియదు ఏముంది, ఒక కేసులో బెయిల్ వస్తుందనే లోపల ఇంకొక కేసు వేస్తారు, అది అయిపోయి మళ్ళీ బెయిల్ వస్తుందేమో అనే లోపల ఇంకొక కేసు వేస్తారు. ఇది జరుగుతూనే ఉంటాయి. ఈ రాజకీయాలు నేటి తరంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈయన పైన మరలా ఇంకొక కేసు ఏమి నమోదు చేయలేదే. ఒకవేళ నమోదు చేస్తే అప్పుడు ఈ వర్షం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదిగో చూసారా, దీంట్లో బెయిల్ వచ్చిందనే లోపల ఇంకో దాంట్లో వేసేసారు అని చెప్పేసి. సో అప్పుడు ఆయన చేసిన చర్యలకి దానికి తగినట్టుగా ఇక్కడ జరిగింది. పోనీ ఇక్కడ ఆ కూటమికి సంబంధించిన నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను వాళ్ళని ఎక్కడైనా కేసులు పెట్టకుండా ఉండారా? అదేమంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టారా ఏదో చెప్తా ఉన్నారు. అసలు వైసీపీ అధికారంలో ఉండగా దాడులు చేసినప్పుడు అసలు పైన కేసులే నమోదు కాలా, ఎక్కడా కూడా ఏ ఒక్కరి మీద కేసులు నమోదు అవ్వాలా. తర్వాత కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఆ ఫుటేజ్లో అవన్నీ సేకరించి దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ వైసీపీ హయాంలో అసలు వైసీపీ వాళ్ళ మీద ఏ ఒక్కరి మీద కూడా కేసులు లేవు. సో అటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం అది. అసలు మేము ఎప్పుడు కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సో వాళ్ళు చేశారని వీళ్ళు చేశారంటే కాదు కాదు, ఉమ్మాడి తప్ప. వాళ్ళు చేశారని వీళ్ళు చేసినా తప్పే. కానీ వాళ్ళు చెబుతున్న మాట చూశారు, అప్పుడు అసలు మేమేం కక్షపూరిత ధోరణితో చేయలేదని అది అబద్ధం అని చెప్పేసారు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మాచర్లలో బోండా ఉమామహేశ్వరరావు అలాగే బుద్ధ వెంకన్న వీళ్ళ పైన దాడి చేసిందని ఎవరైనా సమర్థిస్తారా? అసలు వైసీపీ వాళ్ళని సమర్థిస్తారా? దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు మాచర్ల దుర్గా కిషోర్కి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సందేశం ఇద్దాం అనుకున్నారు సమాజానికి? అలాగే జోగి రమేష్ ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన దాడికి వెళ్తే ఆయన మంత్రిని చేశారు. మేము ఎక్కడా ఏమి చర్యలు పాల్పడలేదు, ఏమి దాడులు చేయలేదని వైసీపీ వాళ్ళు మరలా ఇప్పుడు ఎలా చెప్తున్నారు? ఇది అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉండే లెక్కైతే ఇప్పుడు చాలా అటాకులు చేసేవాళ్ళు, కానీ ఎక్కడ చేయట్లేదు కదా, అన్ని చట్టపరంగానే అని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు ఏముంది, ఎవరైనా సరే వ్యక్తిగత దోషాలు చేసినా ఇమీడియట్గా ఖండించేస్తున్నారు. సో అట్లాంటివి ఆయన ఎక్కడ ఉపేక్షించట్లా. అంతెందుకు, అతని పేరు మర్చిపోయాను, అతను చేబ్రోలు కిరణ్, అతను భారతి గారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడని ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారుగా. సో ఆ తరహా. సో ఎక్కడా కూడా వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఏదో రివెంజ్ తెచ్చుకుందాం అనే లెక్క అయితే ఇప్పటికి చాలా జరిగాయి. పైగా వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు కదా, గట్టిగానే అటాకుల మీద అటాకులు, మామూలుగా మాటల తోటాలే. మేము వస్తే రపా అని ఎక్కడికక్కడ ఇలాగే జరుగుతూ ఉంది కదా. సో ఇంకా కూటమి వాళ్ళే కొంచెం అటు ఇటుగా ఆశితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనబడతా ఉంది. సరే, వాళ్ళు మంచోళ్ళ వీళ్ళు మంచోళ్ళ అదంతా ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, నిజంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరించేలాగైతే అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదయ్యింది. ఈ కేసే కాదు, ఇంకా 4 కేసులు కూడా ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ కేసెస్లో ఇవ్వచ్చు, ఏది ప్రభుత్వం కావాలనుకుంటే. కానీ ఆ ధోరణిలో వాళ్ళు వెళ్ళట్లా. సరే, అప్పుడు రాంబాబు గారు మాట్లాడటం ఎంత తప్పు, అలాగే ఈ కూటమికి సంబంధించిన కార్యకర్తలు అటాకింగ్ చేయడం కూడా అంతకంటే పెద్ద తప్పు. సో దాన్ని ఎవరు ఉపేక్షించరు, దీన్ని అంతకంటే ఎవరు ఉపేక్షించరు. ఇక్కడ ముందు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలాగా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తే అంతవరకు బాగుంటుంది. అలాగే అధికార పార్టీ కూడా ఏదైనా సరే ఉంటే చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు చేశారని మేము చేశాను వాళ్ళు అని అనుకుంటే ఇక్కడ సమాజానికి ఇబ్బంది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పైగా మన రాష్ట్ర పరిస్థితి కొత్తగా చెప్పుకునేదే ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, అఫ్కోర్స్ కొత్తగా అంటే మొన్న ఈ మధ్యం కాదులేండి, 12 ఏళ్ళు అయింది. కానీ సరిగ్గా మన రాజధాని నిర్మించుకోలేకపోయాం. ఇప్పటికీ అలా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే ఇటువంటి వాతావరణాలు జరగకూడదు. ఏది దాడులు, దాష్టికాలు, అటాకులు ఇవి చేసుకుంటే ఏం ఉపయోగం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్కి మనం వెళ్తామంత ఇప్పుడు బెటరా కాదా అనే డౌట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మరలా అది మన యువతకి ప్రాబ్లం. సో ఎంతోమంది యువతకు ఉపాధి కావాలి, వాళ్ళు ఏం బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి దగ్గర ఊరిలోనో లేదా సొంత రాష్ట్రంలో ఉండి పనులు చేసుకునే అవకాశాలు అనేవి ఇప్పుడిప్పుడే ఆ పెట్టుబడిదారుల ద్వారా వస్తాయి అని చెప్పేసి ఆనందంతో ఉన్నారు. మరలా ఇటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కావచ్చు, అటువంటి దాడులు చేయటం కావచ్చు, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. సో అధికార పార్టీ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలో
అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బాధ్యతగా ఉండాలి. సమాజానికి ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలి అంటే అది పాలన పైన, ప్రజలకి ఆ సమస్యల పైన ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ అటు అధికార పార్టీ కానీ చేయాలి. అంతేగాని ఆయన వ్యక్తిగత దోషాలు చేయటం, మీరు వ్యక్తిగత భౌతిక దాడులు చేయటం, దానివల్ల సమాజానికి ఏం ఒరగదు, పైగా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది. సో అందు గురించే ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే ఇక ఆయన గురించి చెప్పాలి. అంబటి రాంబాబు గారు చాలా హుందాతరంగా ఉంటారు, మొన్నంటే ఏదో బస్ట్ అయ్యారు. కానీ జోగి రమేష్ అలా కాదు, అసలు సమయ సందర్భం లేదు, ఎప్పటికప్పుడు ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత వైఖరి మార్చుకొని ప్రశాంతంగా రాష్ట్రాన్ని ముందు మంచి గాడిలో పెట్టనివ్వండి. ఎవరు అధికారంలో ఉంటే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే సరే, వైసీపీ వాళ్ళు కూడా ముందు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకోండి, విమర్శలు చేసుకోండి, కానీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేలాగా మాత్రం ఈ దాడులకి వాటికి పాల్పడకూడదని చెప్పేసి కోరుకుందాం. మరి మీరేమంటారు అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.